నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 43. నీకు ఇది తప్ప ఇంకేం వచ్చు? ఉడుకుబోతుతనంతో అతన్ని ఎగతాళి చేసింది సంయు. దేవుడా, మళ్ళీ మొదలైంది టామ్ అండ్ జెర్రీ పొట్లాట అనుకుంటూ కారు దిగేసి వెళ్ళింది నైనిక. నిఖిల్తో అర్జెంటుగా మాట్లాడాలి అన్న ఆతృతతో ఉన్న రియా వీళ్ళని పట్టించుకోలేదు. కారు దిగేసి తన మానాన తాను తన గదికి వెళ్ళింది. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? సీటు బెల్ట్ తీసిన శిఖర్ ఆమెను తన ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఆమె బుగ్గలు రెండు ఒత్తిపట్టాడు. ఆమె అతని చేతిని విసిరికొట్టింది. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా చేయవద్దని అంటూ బుగ్గలు నొప్పి పుడుతుంటే చేతులతో రుద్దుకుంది. మరి నువ్వు చేసిందేంటి? అతను అనగానే కొరకొరా చూసింది. నేనేమీ ఎక్కువ చెయ్యలేదు, నువ్వే చేస్తున్నావు. ఎవరెవరికో ఏమేమో కొంటున్నావు, అడిగితే మాత్రం చెప్పడం లేదు. పెద్ద బిల్డప్ ఇస్తూ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు అలుకగా అనేసి బుంగమూతి పెట్టింది సంయు. ఏది ఎవరికి ఎప్పుడు కొనిపెట్టాలో నాకు తెలుసు. నా లెక్కలు నాకుంటాయి. అవన్నీ నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరివని, నాకేమవుతావని చెప్పాలి? ఆమెను మరింత ఉడికించడం కోసం పొగరుగా తల ఎగరవేశాడు శిఖర్. అవునా? ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి. అయితే ఇప్పుడు నేనెవరిని అని ఇలా ఒడిలో కూర్చోబెట్టుకున్నావు? నేనెవరినని నా నడుపుని పిండి పిసికినట్టు పిసికేస్తున్నావు? ఇవన్నీ నువ్వు ఏ హక్కుతో చేస్తున్నావు? ఏ అధికారంతో చేస్తున్నావు? అతని సూటిగా నిలదీస్తూ కనుబొమ్మలు ఎగరవేసింది. అతడు సైడ్ స్మైల్ ఇచ్చి, ఎప్పుడైనా క్వశ్చన్ నేను వేయాలి. నాకెవరైనా వేస్తే నచ్చదు. ముఖ్యంగా నువ్వేస్తే అసలు నచ్చదు. భుజాలు కదిపాడు. అవునా అన్న ఆమె అతని ఒడిలో నుండి లేవబోయింది. అతడు ఆమెను మరింత గట్టిగా పట్టుకొని తనకేసి అదుముకున్నాడు. నేను నీకు ఏమీ కాదు కదా, వదులు నన్ను. అప్పటికే ఆమె కళ్ళల్లో తడితేరింది. ఓయ్, ఇప్పుడు నువ్వు కులాయి విప్పకు. అసలే చిరాగ్గా ఉంది. నాకు మరింత కోపం వస్తుంది. నీకు తెలుసు కదా నా కోపం వస్తే ఏం చేస్తానో. ఆమె రెండు బుగ్గలు పట్టి లాగాడు. తెలుసు, తెలియగేం? ఇదిగో ఇలాగే నడుము నొక్కడం, బుగ్గలు గిల్లడం చేస్తావు. ఇది తప్ప నీకేం వచ్చు? ఒక అబ్బాయి చేయవలసిన పనులేవీ రావు కానీ గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడు, వ్యంగ్యంగా మాట్లాడింది సంయు. దాంతో అతని ఈగో హట్ అయింది. అసలే మన శిఖర్ బాబు ఈగోకి బ్రాండ్ అంబాసిడర్. ఇక సంయు ఇంత మాట అంటే అతడు విని ఊరుకుంటాడా? తనదైన స్టైల్లో ఆమెకు సమాధానం చెప్పేశాడు. క్షణకాలం ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు ఆమె పెదవులు అతని పెదాల కింద నలుగుతున్నాయి. అతను ఎంత గట్టిగా కిస్ చేస్తున్నాడు అంటే ఆమెకు అసలు ఊపిరి ఆడడం లేదు. ఈ బండ సచ్చినోడు నన్ను ముద్దుతోనే చంపేసేలా ఉన్నాడు అనుకొని అతన్ని నెట్టేయాలని చూసింది. అది ఆమెతో అయ్యే పనేనా? అతని ముద్దులోని గాఢత మరింత పెరిగింది. ఎంతసేపని తన మనసును నిగ్రహించుకోగలదు? ఆమె మనసు అతనికి లొంగిపోయింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులోని మాధుర్యాన్ని అనుభవించడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో కిచ్చేయడం మానేశాడు శిఖర్. ఆమె నడుం పట్టుకొని ఎత్తి ఆమె సీట్లో కూర్చోబెట్టాడు. ఆమె ఆ క్షణం మంత్రముగ్ధ అయ్యింది. అతడు కారు దిగి వెళ్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి మత్తుగా చూసింది. అతడు కొంటెగా చూసి తుంటరి నవ్వు నవ్వాడు. దొంగ సచ్చినాడు, నన్ను తాకి ఏదో మాయ చేస్తాడు. తర్వాత ఇదిగో ఇలా నిర్దాక్షిణంగా పక్కన పెట్టి సైకోలా నవ్వుతాడు. వీడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అప్పుడే నా మీద బోలెడు ప్రేమ చూపిస్తాడు. అంతలోనే నువ్వెవరివో నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తాడు. వీడిచ్చే క్షణానికో వేరియేషన్స్తో పిచ్చెక్కుతోంది నాకు అనుకున్న సంయు చిన్నగా కారు దిగి వెళ్తుంటే, ఓయ్ ఇలా రా పిలిచాడు. సంయు దగ్గరికి రాగానే, ఏంటే ఊపుకుంటూ వెళ్తున్నావు? ఇవన్నీ ఎవరు తీసుకెళ్తారు? నీ బామ్మనా? వ్యంగ్యంగా అన్నాడు. నా కోతి బావ తీసుకెళ్తాడు. మూతి తిప్పింది సంయు. నన్ను కోతి అంటావా కొండముచ్చు ముఖందానా? గుర్రుగా చూసి నెత్తిమీద ఒక్కటిచ్చాడు శిఖర్. ఇదిగో ఇలాంటి పనులు చేస్తే అలాగే అంటాను. దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకుంది సంయు. నీ సంగతి తర్వాత చెప్తాను కానీ ఇవి పట్టుకెళ్ళు. ఆమె చేతికి క్యారీ బ్యాగులు ఇచ్చాడు. బాబోయ్ ఇన్యా, నేను మొయ్యలేను, ఏడుపు ముఖం పెట్టింది. ఈ మాత్రం మొయ్యకపోతే రేపు నన్నెలా మోస్తావు? కొంటెగా అడిగాడు. అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు అన్న సంయు సిగ్గుపడింది. వీడు టాపిక్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తాడు మనసులో అనుకుంది. శిఖర్ ఇచ్చిన క్యారీ బ్యాగులు తీసుకుని వెళ్తుంటే, వాటిని ఎక్కడ పెడతావు? వెనక నుండి అడిగాడు. హాల్లో అంది ఆమె. ఇంకా నయం కిచెన్లో అనలేదు. తీసుకెళ్ళి నా గదిలో పెట్టు. ఎక్కడ పెడితే అక్కడ కాదు అన్న అతడు మిగిలిన క్యారీ బ్యాగులు పట్టుకొని ఆమె వెనకాల వచ్చాడు.
సంయు, నువ్వు షాపింగ్ చేసావా లేక షాప్ మొత్తం కొన్నావా? హాల్లో కూర్చున్న మృదులతో మాట్లాడుతున్న సంయుక్త తల్లి మాధవి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అమ్మ కోపంతో అరిచేసి, ఈ సామానంతా నాది కాదు, బావది, ఇక నైనికది. అసలు నేనేమీ కొనలేదు తెలుసా? కినుగ్గా అంది. అవునా, నువ్వు మోసుకొని వస్తేనూ? దీర్ఘం తీసింది మాధవి. వాళ్ళు మాత్రం ఇంత షాపింగ్ ఎందుకు చేస్తారే? అడిగింది శిఖర్ తల్లి మృదుల. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అత్త? అదిగో నీ కొడుకు వస్తున్నాడుగా, అతన్ని అడుగు అంటూ మెట్లెక్కి శిఖర్ గదికి వెళ్ళింది. క్యారీ బ్యాగులు పట్టుకుని సంయుక్త వెనకే వస్తున్న శిఖర్ని అనుమానంతో చూసింది మృదుల. మామ్, ఎందుకు ఏంటి అని ఇప్పుడు అడక్కు. చాలా టైర్డ్గా ఉన్నాను, తర్వాత చెప్తాను అన్న అతడు సంయు వెనకాల గదిలోకి వచ్చాడు. బ్యాగులు అక్కడ పెట్టేసి వెళ్తుంటే సంయు చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపి, ఎందుకే మా మామ ముందు నన్ను ఇరికించాలని చూస్తావు? చిరుకోపంతో అడిగాడు. నేనెక్కడ ఇరికించాను? అడిగిన దానికి సమాధానం చెప్పాను. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టింది. బావా, నాకు ఆకలి వేస్తోంది. చెయ్యి వదిలితే వెళ్ళి ఫ్రెషప్ అయి తింటాను. ఎన్నో రోజుల నుండి తిండి తినని దానిలా ముఖం పెట్టింది. ఇంతవరకు నన్ను తిన్నావుగా, అది సరిపోలేదు, ఇంకా ఏం తింటావు? వెటకారం ఆడాడు. నేను మేనీటర్ని కాదు నీలాంటి వాళ్ళని తినడానికి, పెదాలు బిగించింది సంయు. ఈ మధ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి. శిఖర్ అనగానే నీకు చేతలు ఎక్కువయ్యాయని నేను ఎప్పుడైనా అన్నానా బావా? అతనిని సూటిగా చూసే ధైర్యం లేక నేల చూపులు చూసింది. పంచ ముఖం చిట్లించాడు శిఖర్. నువ్వు తంతావని తెలుసుగా, నాకంత ధైర్యం ఎక్కడిది? బిక్కముఖం వేసింది. దొంగముఖంది అనాల్సింది అనేస్తుంది, పైగా భయం నటిస్తుంది మనసులో అనుకొని కళ్ళు చిన్నవి చేశాడు శిఖర్. వదులు బావా అని అతని చెయ్యి వదిలించుకొని బయటికి పరిగెత్తింది సంయు. ఆమె పరుగు చూసి శిఖర్ పెదాలపైకి నవ్వు వచ్చింది. అతడు గది తలుపు వేసుకొని ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో నిఖిల్ రియా గదిలోకి ఎంటర్ అయ్యాడు. ఏంటి రియా, అర్జెంటుగా రమ్మని మెసేజ్ పెట్టావు? హర్రీబరీగా వచ్చిన నిఖిల్ వస్తూనే కంగారు పడ్డాడు. చెప్తాను నిఖిల్, తొందరేంటి? ఇలా కూర్చో. అతనికి కుర్చీ చూపించింది. అవతల నా ఫ్రెండ్స్తో పార్టీ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు త్వరగా చెప్తే వినేసి వెళ్తాను. ఆమె చూపించిన చోట ఇబ్బందిగా కూర్చున్నాడు నిఖిల్. నువ్వు ఇలా ఫ్రెండ్స్ అని పార్టీలని తిరుగుతూ ఉండు. ఇక్కడ సంయుని శిఖర్ పెళ్లి చేసుకుంటాడు. నువ్వు తీరిగ్గా వచ్చి పెళ్లిలో అక్షంతలు వేసి పప్పన్నం తిందువు గాని. అతన్ని చూసి ఎగతాళి చేసింది రియా. నాకు తెలియకుండా వ్యవహారం అంత దూరం వెళ్ళదు. ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా ముందు మా పేరెంట్స్కి చెప్తారు, వాళ్ళు నాకు చెప్తారు. కాబట్టి నువ్వు ఈ విషయంలో టెన్షన్ అవ్వకు. అరే, ఇంతవరకు పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి సంబంధించిన మాటలే జరగలేదు. నువ్వేమో ఏకంగా పెళ్ళి వరకు వెళ్ళావు. నువ్వన్నట్టు ఒకవేళ వాళ్ళ పెళ్లి ప్రస్తావన తెస్తే మా అమ్మ నా ప్రస్తావన తెస్తుంది. సమీని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతుంది. ఇలా అడగమని నేను ముందే అమ్మకు చెప్పి పెట్టాను. అమ్మ అడిగితే మామయ్య కాదనడు. కాబట్టి సమయు పెళ్ళి నాతోనే జరుగుతుంది. నువ్వు కూల్గా ఉండు. ఆమె చెప్పిన దానికి తక్కువ చేసి మాట్లాడాడు నిఖిల్. నువ్వు ఇలాంటి అపోహలతోనే బ్రతుకు. ఏదో ఒకరోజు నేను చెప్పింది నిజమవుతుంది. అప్పుడు నువ్వు నేను తలబాదుకోవడం తప్ప చేయగలిగిందంటూ ఏమీ ఉండదు. ఏం చేసినా మనం ఇప్పుడే చేయాలి. పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకోక ముందే చేయాలి. అప్పుడే సంయుక్త నీకు, శిఖర్ నాకు దక్కుతాడు. లేదంటే నువ్వు మజ్నుగా, నేను లైన్లాగా మిగిలిపోతాం. ఇప్పటికైనా నేను చెప్పే విషయం గురించి సీరియస్గా ఆలోచించు. లేదా నీతో కాదు అంటే చెప్పు, మొత్తం వ్యవహారం నేను చూసుకుంటాను సీరియస్గా అన్నది రియా. రియా మాటల్లోని తీవ్రతను పసిగట్టిన నిఖిల్ ఆలోచనలో పడ్డాడు. ఏం ఆలోచిస్తున్నావు? నిఖిల్ని సూటిగా చూసింది. నువ్వు చెప్పిన దాని గురించి అన్నాడు అతడు. నీకు బుర్ర ఉంటే కదా ఐడియా తట్టడానికి. కాబట్టి నువ్వు ఆలోచించినా ప్రయోజనం లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు అని అతని పక్కన కూర్చొని అతని చెవిలో గుసగుసగా ఏదో చెప్పింది. ఆమె చెప్పింది విన్నాక ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అనుమానపడ్డాడు నిఖిల్. తప్పకుండా అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. కాకపోతే నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఆమె మాటల్లో బేస్ పెరిగింది. తల ఆడించాడు నిఖిల్. అయితే వెళ్ళు, కానీ ఇంట్లో ఎవరికంటా పడకుండా వెళ్ళు. నువ్వు నా దగ్గరికి వచ్చి వెళ్ళినట్టు ఈ ఇంట్లో ఎవరికి తెలియకూడదు. అర్థమైందా? అన్న రియా గది తలుపు తెరిచి బయటికి తొంగి చూసింది. కారిడార్లో కానీ హాల్లో కానీ ఎవరూ కనిపించలేదు. వెళ్ళమని నిఖిల్కి సైగ చేసింది. అతడు సైలెంట్గా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు.
వీళ్ళ కన్నింగ్ గురించి ఏమీ తెలియని సంయు హాయిగా తినేసి పడుకుంది. ఇక శిఖర్ ఏమో ఆ రాత్రి భోజనాల దగ్గర, డాడ్, మన ఆఫీస్ ప్రారంభోత్సవం రోజు సుధీర్ నైనికల ఎంగేజ్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది బంధువులు ఎలాగో వస్తారు కదా. ఆఫీస్ ఓపెనింగ్ చేసేసిన వెంటనే వీళ్ళ ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుంది. పనిలో పనిగా 2 ప్రోగ్రామ్స్ అయిపోతాయి. తండ్రి అభిప్రాయం కోసం అతన్ని చూశాడు శిఖర్. ఇప్పుడు ఇంత సడన్గా ఈ ఐడియా నీకెందుకు వచ్చింది? అనుమానపడ్డాడు నిరంజన్. సుధీర్ పేరెంట్స్ ఎంగేజ్మెంట్ చేస్తే బాగుంటుందని అన్నారట. ఈరోజు నన్ను కలిసినప్పుడు చెప్పాడు. మనం సమయం లేదని ఈ విషయం గురించి మాట్లాడుకోలేదు. ఎంగేజ్మెంట్ చేయాలి అన్న ఆలోచన చెయ్యలేదు. మరి వాళ్ళకి కోరిక ఉన్నప్పుడు మానుకోవడం ఎందుకు? మనకా ఉన్నది ఒక ఆడపిల్ల. దాని విషయంలో ఏ లోటు జరగకూడదు. ఏ ప్రోగ్రాం మానేయకూడదు. అందుకని నేను ఇలా చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఒకేసారి 2 కార్యక్రమాలు అవుతాయి కదా. వాళ్ళ ముచ్చట తీరుతుంది. మనకి అరే టైం లేక ఎంగేజ్మెంట్ చేయలేకపోయాం అన్న ఫీలింగ్ ఉండదు అన్నాడు. అలా అయితే మన పంతులు గారితో ముందు మాట్లాడాలి అన్నది మృదుల. ఇప్పుడు పంతులు గారు ఎందుకు మామ్? ఆల్రెడీ ఓపెనింగ్కి ముహూర్తం పెట్టించాం కదా. అనుమానంతో తల్లిని అడిగాడు శిఖర్. అది ఓపెనింగ్కి, మరి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాలి కదా, లాజిక్గా మాట్లాడింది మృదుల. డాడ్ ఏంటిది? విసుగ్గా తండ్రిని చూశాడు శిఖర్. ఈ ఆడవాళ్ళు అంతే, ప్రతిదానికి ముహూర్తాలు అంటారు. ఏ విషయంలోనూ సర్దుకొని పోవడానికి ఇష్టపడరు. అందుకు మీ అమ్మ ఏమీ అతీతురాలు కాదు. పెదవి విరిచి భుజాలు కదిపాడు నిరంజన్. నువ్వు అప్పుడే అందరికీ ఇన్విటేషన్ ఇచ్చేశావా అన్నది మృదుల. ఇంకా లేదు మామ్, కార్డ్ ప్రింట్ చేసి ఇచ్చేవాడు లేట్ చేశాడు నీరసంగా చెప్పాడు శిఖర్. అది ఒక్కందుకు మంచిదేలే. వాణ్ణి ఇప్పుడే ప్రింట్ చేయొద్దని చెప్పు. నేను రేపు ఉదయం పంతులు గారితో మాట్లాడి 2ంటికి కలిపి ఒకే ముహూర్తం పెట్టిస్తాను అన్నది మృదుల. సరే మామ్ అన్న అతడు చెయ్యి కడుక్కొని గుడ్ నైట్ మామ్, డాడ్ అనేసి తన గదికి వెళ్ళాడు. బాగా టైర్డ్గా అనిపించడంతో పడుకొని నిద్రపోయాడు శిఖర్. మృదుల పంతులు గారికి కాల్ చేసి రేపు ఉదయం ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్పింది. అతడు సరే అన్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్